ఆదిలాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ పార్టీ సీనియర్ నాయకులు కంది శ్రీనివాస్ రెడ్డికి ఆ ఆదివాసీ గ్రామం అంటే తన సొంతూరు కంటే ఎక్కువ. కేఎస్ఆర్ రాజకీయ ప్రస్తావానికి నాంది పలికిన ఊరు అదే. కంది శ్రీనివాస్ రెడ్డి ఏ కార్యక్రమం చేపట్టినా అక్కడి నుంచే ప్రారంభించడం ఆనవాయితీగా మారింది. తాజాగా ప్రజాపాలన కార్యక్రమానికి కూడా మంత్రి సీతక్క సమక్షంలో అక్కడి నుండే శ్రీకారం చుట్టారు. కేఎస్ఆర్ కు అంతగా అచ్చొచ్చిన ఆ గ్రామంపై స్పెషల్ స్టోరీ. నేను సైతం ప్రజల కోసం ప్రతి నిమిషం పాటు పడతాను. నేను సైతం ప్రజల పక్షం నిలిచి నిత్యం పోరు చేస్తాను. నేను సైతం ప్రజా సేవకు అంకితం అని చాటుతున్నాను. కంది సీను అనే నేను ప్రజా సేవకు పూనుకున్నాను. పేద ఇంటికి పెద్ద కొడుకై వచ్చే మనసీనన్నరా. పేదలంటే ప్రాణమిచ్చే పెద్ద మనసే తనదిరా. గుండె బాధలు తెలిసినోడు అన్న మనసీనన్నరా. గుడిసె గుడిసెకి మడిసి మడిసికి గుండె ధైర్యం నింపెరా. ఆదిలాబాదుకి అండదండై ఆఘమేగానొచ్చెరా. ఈ సమర శంఖం ఊదెరా. కంది శ్రీనివాస రెడ్డి కదం తొక్కి. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగినా ఎక్కడెక్కడో తిరిగినా ఏదో ఒక ప్రాంతంతో కొంతమందికి విడదీయరాని బంధం ఏర్పడుతుంది. అలాగే ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇన్ఛార్జ్ కంది శ్రీనివాసరెడ్డికి కూడా ఈ గ్రామంతో ఎంతో అనుబంధం ఉంది. ఒక రకంగా చెప్పాలంటే అమెరికా నుంచి మాతృభూమికి వచ్చిన తర్వాత ఆదిలాబాద్ ప్రస్థానం మొదలైంది ఇక్కడి నుంచే. అదేంటో ఇప్పుడు చూద్దాం. నేను సైతం ప్రజల కోసం ప్రతి నిమిషం పాటు పడతాను. నేను సైతం ప్రజల పక్షం నిలిచి నిత్యం పోరు చేస్తాను. నేను సైతం ప్రజా సేవకు అంకితం అని చాటుతున్నాను. కంది సీను అనే నేను ప్రజా సేవకు పూనుకున్నాను. ఆదిలాబాద్ నియోజకవర్గం జైనద్ మండలం జామిని గ్రామం మామూలు ఆదివాసీ గ్రామం అది. కానీ ఇప్పుడు ఆ గ్రామం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. కారణం ఆదిలాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ పార్టీ సీనియర్ నాయకులు కంది శ్రీనివాసరెడ్డి ఆ గ్రామంపై స్పెషల్ ఫోకస్ పెట్టారు. ఆయన తన సొంతూరు కంటే జామిని గ్రామానికి ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వడం విశేషం. కేఎస్ఆర్ అంతగా జామినికి ప్రయారిటీ ఇవ్వడం వెనుక ఆసక్తికర నేపథ్యమే ఉంది. నేను సైతం ప్రజల కోసం ప్రతి నిమిషం పాటు పడతాను. నేను సైతం ప్రజల పక్షం నిలిచి నిత్యం పోరు చేస్తాను. నేను సైతం ప్రజా సేవకు అంకితం అని చాటుతున్నాను. కంది సీను అనే నేను ప్రజా సేవకు పూనుకున్నాను. కంది శ్రీనివాసరెడ్డి రాజకీయాల్లోకి రాకముందు అమెరికాలోనే ఉంటూ తన వ్యాపారాలను చూసుకునేవారు. అయినప్పటికీ ఆయనకు తన సొంత జిల్లా అంటే ప్రత్యేకమైన అభిమానం. తన సొంత జిల్లాకు ఏదో ఒకటి చెయ్యాలనే ఆలోచన ఆయనకు ఉండేది. అదే సమయంలో జామిని గ్రామానికి చెందిన ఓ గిరిజన రైతు మృతి చెందాడు. దీంతో ఆ కుటుంబం రోడ్డున పడిపోయింది. ఆ రైతు కుటుంబం రోడ్డున పడగానే విషయం తెలుసుకున్న కేఎస్ఆర్ చలించిపోయారు. వెంటనే స్పందించి ఆయన తన గొప్ప మనసును చాటుకున్నారు. ఆ గిరిజన రైతు కుటుంబాన్ని ఆదుకొని వారికి చేయూతను అందించారు. అంతేకాదు ఆ కుటుంబంలోని చిన్నారుల చదువు బాధ్యత తనదేనంటూ తాను ఆ ఖర్చులన్నీ చూసుకుంటానని హామీ ఇచ్చారు కేఎస్ఆర్. హామీ ఇవ్వడమే కాదు, దాన్ని నెరవేరుస్తున్నారు కూడా. దాంతో ఆ గిరిజన రైతు కుటుంబం మొత్తం కేఎస్ఆర్కు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపింది. ఆ ఒక్క గిరిజన అన్నదాతే కాదు, ఆ ఊరు మొత్తానికి కంది శ్రీనివాసరెడ్డి చేసిన సాయం గురించి తెలుసు. అందుకే కేఎస్ఆర్ మంచితనాన్ని అభినందించారు. అది మొదలుకొని జామిని గ్రామంతో ఆ ఊరి వాసులతో కంది శ్రీనివాసరెడ్డికి ఒక ప్రత్యేకమైన అనుబంధం ఏర్పడింది. పేద ఇంటికి పెద్ద కొడుకై వచ్చే మనసీనన్నరా. పేదలంటే ప్రాణమిచ్చే పెద్ద మనసే తనదిరా. గుండె బాధలు తెలిసినోడు అన్న మనసీనన్నరా. గుడిసె గుడిసెకి మడిసి మడిసికి గుండె ధైర్యం నింపెరా. ఆదిలాబాదుకి అండదండై ఆఘమేగానొచ్చెరా. ఈ సమ
సమర శంఖం ఊదెరా కంది శ్రీనివాస రెడ్డి కదం తొక్కి జామిని గ్రామానికి చెందిన గిరిజన రైతు కుటుంబాన్ని ఆదుకున్న కేఎస్ఆర్ కు తాను రాజకీయాల్లోకి వస్తే మరింత ఎక్కువ మందికి సాయం చేయొచ్చన్న ఆలోచన కలిగింది. ఒక్క మాటలో చెప్పాలంటే కేఎస్ఆర్ రాజకీయ ప్రస్థానానికి అడుగుపడింది జామిని గ్రామం వల్లే అని కూడా చెప్పక తప్పదు. ఆ క్రమంలో కంది శ్రీనివాసరెడ్డి వెనక ముందు ఏమీ ఆలోచించకుండా అమెరికాలో తన వ్యాపారాలను సైతం వదులుకొని తన మాతృభూమికి తిరిగి వచ్చారు. ప్రజాసేవ చేయాలని నిర్ణయించుకుని సేవా కార్యక్రమాలు చేపట్టారు. అలా జామిని నుంచి మొదలైన సేవా కార్యక్రమాలు యావత్తు ఆదిలాబాద్ నియోజకవర్గానికి విస్తరించాయి. అందుకే జామిని గ్రామం అంటే కంది శ్రీనివాసరెడ్డికి ఒక ప్రత్యేకమైన అభిమానం. ఆ మాటకొస్తే తన సొంతూరు కంటే కూడా జామినిపైనే ఆయనకు అమితమైన ప్రేమ ఉంది. అందుకే ఆయన ఇప్పటికీ ఎన్నో కార్యక్రమాలు చేపట్టినా అక్కడి నుంచే మొదలు పెడుతూ ఉంటారు. అంతలా కేఎస్ఆర్కు జామిని అచ్చొచ్చింది. అందుకే ఆయన జామినిని తన సొంతూరు కంటే ఎక్కువ అని చెబుతూ ఉంటారు. నేను సైతం ప్రజల కోసం ప్రతి నిమిషం పాటు పడతాను. నేను సైతం ప్రజల పక్షం నిలిచి నిత్యం పోరు చేస్తాను. నేను సైతం ప్రజా సేవకు అంకితం అని చాటుతున్నాను. కంది సీను అనే నేను ప్రజా సేవకు పూనుకున్నాను. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఆదిలాబాద్ నియోజకవర్గంలో ప్రజాపాలన కార్యక్రమాన్ని ఎక్కడి నుంచి చేపట్టాలన్న ఆలోచన వచ్చినప్పుడు కంది శ్రీనివాసరెడ్డి జామిని వైపే మొగ్గు చూపించారు. అనుకున్నదే తడవుగా జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి సీతక్కకు విషయాన్ని వివరించారు. కేఎస్ఆర్ ప్రోద్బలం వల్ల తొలిసారిగా జిల్లాకు వచ్చేసిన సీతక్క కూడా జామిని నుంచి ప్రజాపాలన మొదలు పెట్టాలని నిర్ణయించుకున్నారు. అలా ప్రజాపాలన కార్యక్రమం జామిని గ్రామం నుంచే మొదలైంది. ఈ విషయాన్ని మంత్రి సీతక్కే స్వయంగా ప్రజాపాలన కార్యక్రమంలో ప్రస్తావించిన విశేషం. ఆదిలాబాద్ జిల్లాలో సర్వం సిద్ధం చేసుకొని ప్రతి సంక్షేమ పథకం ప్రతి చివరి ఇంటి వరకు, చివరి గూడెం వరకు, చివరి పల్లె వరకు, చివరి తండ వరకు, చివరి గుడిసె వరకు ఈ యొక్క పథకాలను చేర్చడమే ఇక్కడ డయాస్ మీద ఉన్నటువంటి అందరి యొక్క లక్ష్యంగా పనిచేస్తున్నాం. ఇక కంది శ్రీనివాసరెడ్డి జామిని గ్రామం వైపు చూపుతున్న ప్రత్యేకమైన అభిమానం, ప్రేమ అభిమానాలకు ఆ గ్రామస్తులు ఫిదా అయిపోతున్నారు. ఒక రాజకీయ నాయకుడికి తమ ఆదివాసీ గ్రామంపై ఇంత ప్రత్యేక శ్రద్ధ కనపరచడం ఊహించలేమని కూడా చెబుతున్నారు. కేఎస్ఆర్ మంచి మనసుకు సలామని గ్రామస్తులు ప్రశంసిస్తున్నారు. కంది శ్రీనివాసరెడ్డి లాంటి ప్రజానాయకుడికి ఉజ్వలమైన భవిష్యత్తు ఉండాలని కోరుకుంటున్నారు. ప్రతి కార్యక్రమాన్ని జామిని నుంచే ప్రారంభిస్తూ తమ గ్రామ రూపురేఖలు మార్చేందుకు అహరహరం శ్రమిస్తున్న కేఎస్ఆర్కు గ్రామస్తులు మనసారా ధన్యవాదాలు చెబుతున్నారు. పేద ఇంటికి పెద్ద కొడుకై వచ్చే మనసీనన్నరా, పేదలంటే ప్రాణమిచ్చే పెద్ద మనసే తనదిరా. గుండె బాధలు తెలిసినోడు అన్న మనసీనన్నరా, గుడిసె గుడిసెకి మడిసి మడిసికి గుండె ధైర్యం నింపెరా. ఆదిలాబాదుకి అండదండై ఆగమేగానొచ్చెరా, ఈ సమర శంఖం ఊదెరా కంది శ్రీనివాస రెడ్డి కదం తొక్కి. మొత్తంగా ఆదిలాబాద్ నియోజకవర్గంలోని జామిని గ్రామం నుంచి పక్క గ్రామాల జనం గొప్పగా చర్చించుకుంటున్నారు. ఇన్నాళ్ళు వివక్షకు గురైన గ్రామానికి కేఎస్ఆర్ ప్రాధాన్యత ఇవ్వడం, ప్రతి గ్రామాన్ని, ప్రతి కార్యక్రమాన్ని మా గ్రామం నుంచి అక్కడి నుంచి ప్రారంభిస్తుండడం గొప్ప విషయమని చెబుతున్నారు. అందుకే కంది శ్రీనివాసరెడ్డిపై సర్వత్రా ప్రశంసల వర్షం కురుస్తోంది. ఇలాంటి నాయకుడు ప్రతి నియోజకవర్గంలోనూ ఉండాలని జనం మనసారా కోరుకుంటున్నారు. చూశారుగా, కంది శ్రీనివాసరెడ్డి అమెరికా టు ఆదిలాబాద్ పయనానికి నాంది పలికిన ఈ గ్రామం తన సామాజిక సేవలకు, రాజకీయ ప్రస్థానానికి ఈ జామిని గ్రామం ఒక మైలురాయిగా చెబుతున్నారు. కెమెరా పర్సన్ అవినాష్ రెడ్డితో సత్యనారాయణ, అమ్మా న్యూస్, ఆదిలాబాద్ జామిని గ్రామం నుంచి. నేను సైతం ప్రజల కోసం ప్రతి నిమిషం పాటు పడతాను. నేను సైతం ప్రజల పక్షం నిలిచి నిత్యం పోరు చేస్తాను. నేను సైతం ప్రజా సేవకు అంకితం అని చాటుతున్నాను. కంది సీను అనే నేను ప్రజా సేవకు పూనుకున్నాను. పేద ఇంటికి పెద్ద కొడుకై వచ్చే మనసీనన్నరా,
పేదలంటే ప్రాణమిచ్చే పెద్ద మనసే తనదిరా గుండె బాధలు తెలిసినోడు అన్న మనసీనన్నరా గుడిసె గుడిసెకి మడిసి మడిసికి గుండె ధైర్యం నింపెరా ఆదిలాబాదుకి అండదండై ఆఘమేగానొచ్చెరా ఈ సమర శంఖం ఊదెరా కంది శ్రీనివాస రెడ్డి కదం తొక్కి